భారత్ చైనా బోర్డర్ వివాదం ఎలా ప్రారంభమైంది? ఒక సరిహద్దు, రెండు దేశాలు, కానీ రెండు వేర్వేరు కథలు. భారత్ చైనా సరిహద్దులో తరచూ ఉద్రిక్తతలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ వివాదం అసలు ఎక్కడ ప్రారంభమైంది? ఈ కథ 2020లో గల్వాన్ లోయలో కాదు, 1962 యుద్ధంలో కూడా కాదు. దీని మూలాలు దాదాపు 100 ఏళ్ల క్రితం, అంటే 1914లో జరిగిన సిమ్లా సమావేశం వరకు వెళ్తాయి. ఆ సమయంలో బ్రిటిష్ ఇండియా మరియు టిబెట్ ప్రతినిధులు కలిసి హిమాలయ ప్రాంతంలో ఒక సరిహద్దు రేఖను ప్రతిపాదించారు. దానినే మెక్మోహన్ లైన్ అని పిలుస్తారు. భారత్ ఈ రేఖను తన తూర్పు సరిహద్దుగా పరిగణిస్తుంటే చైనా మాత్రం దాన్ని అంగీకరించలేదు. కొన్ని దశాబ్దాల తరువాత 1950లో చైనా టిబెట్పై నియంత్రణ సాధించింది. దీంతో భారత్ చైనా నేరుగా పొరుగు దేశాలుగా మారాయి. అప్పటి నుంచి కొన్ని సరిహద్దు ప్రాంతాలపై రెండు దేశాలు తమ చారిత్రక పత్రాలు మరియు చారిత్రక ఆధారంగా భిన్నమైన హక్కులను ప్రకటించాయి. దీంతో సరిహద్దు వివాదం మరింత క్లిష్టమైంది. ఈ విభేదాలు చివరకు 1962లో భారత్ చైనా యుద్ధానికి కూడా దారితీశాయి. యుద్ధం ముగిసిన మొత్తం సరిహద్దుపై ఇద్దరు అంగీకరించిన అధికారిక అంతర్జాతీయ సరిహద్దు ఇప్పటికీ ఏర్పడలేదు. అందుకే ప్రస్తుతం అక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే LAC అమల్లో ఉంది. అయితే ఇది ఇద్దరూ పరస్పరం అంగీకరించిన అంతర్జాతీయ సరిహద్దు కాదు. అందువల్లే సరిహద్దు వెంట అప్పుడప్పుడు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ LAC అసలు ఎలా నిర్ణయించబడింది? అధికారిక సరిహద్దు ఎందుకు కాదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో LAC అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో LAC గురించి మాట్లాడదాం. అంతవరకు సెలవు. జై హింద్.